హాయ్ స్నేహితులారా, ఈరోజు మనం మహాభారతం నుండి ఒక అద్భుతమైన కథను విందాం. పూర్వకాలంలో ధౌమ్య మహర్షి ఆశ్రమంలో ఉపమన్యువు అనే శిష్యుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఆశ్రమ పనులను భక్తితో చేస్తూ గురువు ఆదేశాలకు కట్టుబడి ఉండేవాడు. అతనికి ఆహారం పట్ల ఆసక్తి ఉండేది. ఎప్పుడూ ఆహారం గురించి ఆలోచించే ఉపమన్యువును చూసి ధౌమ్య ఋషి అతని లోపాలను సరిదిద్దాలని నిశ్చయించుకున్నాడు. ఒకసారి ధౌమ్య మహర్షి ఉపమన్యువును ఆశ్రమ ఆవులను కాయమని ఆదేశించాడు. ఉపమన్యువు ఉదయం నుండి సాయంత్రం వరకు అడవిలో ఆవులను కాస్తూ వాటిని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చేవాడు. కాని తన ఆకలిని తీర్చుకోవడానికి సమీప గ్రామాలలో భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ధౌమ్య అతని ఆరోగ్యకరమైన రూపాన్ని చూసి, నేను నీకు తినడానికి ఏమీ ఇవ్వడం లేదు కదా, మరి నీవు ఏమి తింటున్నావు అని అడిగాడు. ఉపమన్యువు నిజాయితీగా, భిక్షాటనతో ఆహారం సేకరిస్తున్నాను అని చెప్పాడు. గురుకుల సంప్రదాయంలో నీవు సేకరించిన భిక్షను మొదట నాకు సమర్పించాలి అని ధౌమ్య అన్నాడు. ఉపమన్యువు విధేయతతో అలాగే చేశాడు. కాని ధౌమ్య భిక్షను తీసుకుని అతనికి ఏమీ ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత కూడా ఉపమన్యువు ఆరోగ్యంగానే కనిపించాడు. ధౌమ్య ఆశ్చర్యపోయి, ఇప్పుడు ఏమి తింటున్నావు అని అడిగాడు. ఉపమన్యువు సిగ్గుతో, మొదటి భిక్షను మీకు సమర్పించిన తర్వాత రెండవసారి భిక్షాటన చేస్తున్నాను అన్నాడు. ఇది తప్పు. రెండవసారి భిక్షాటన చేయడం ఇతర బ్రహ్మచారులకు అన్యాయం, దురాశకు దారితీస్తుంది అని ధౌమ్య అన్నాడు. ఉపమన్యువు దీనిని ఆపాడు. కాని ఆకలి మాత్రం అతన్ని వేధించింది. అప్పుడు అతను ఒక ఉపాయం ఆలోచించాడు. కాస్తున్న ఆవుల నుండి పాలు తాగడం మొదలుపెట్టాడు. ఆవుల పాలు అతని ఆకలిని తీర్చాయి. కాని ధౌమ్య దీనిని గమనించి, అనుమతి లేకుండా ఆవుల పాలు తాగడం తప్పు అని చెప్పాడు. ఉపమన్యువు దీనిని ఆపాడు. కాని ఆకలి అతన్ని బాధించింది. అప్పుడు అతను దూడలు పాలు తాగుతున్నప్పుడు నోటి నుండి వచ్చే నురుగును తాగడం మొదలుపెట్టాడు. దీనిని కూడా ధౌమ్య, ఇది దూడల పోషణను దెబ్బతీస్తుంది, అలా చేయడం తప్పు అని చెప్పాడు. ఉపమన్యువు ఇప్పుడు పూర్తిగా ఆహారం లేకుండా మిగిలాడు. ఆకలిబాధలతో అడవిలో ఒంటరిగా తిరుగుతుండగా ఆర్కచెట్టు ఆకులను చూశాడు. అవి విషపూరితమని తెలియక ఆకులను తిన్నాడు. అది తిన్న వెంటనే అతనికి కళ్ళు పోయి అంధుడైపోయాడు. అంధుడై అడవిలో తడబడుతూ ఒక బావిలో పడిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఆవులు ఆశ్రమానికి తిరిగివచ్చి ఉపమన్యువు రాకపోవడంతో ధౌమ్య మరియు ఇతర శిష్యులు అడవిలో వెతకడం మొదలుపెట్టారు. బావిలో ఉపమన్యువును కనుగొన్న ధౌమ్య అతని పరిస్థితిని చూసి, అశ్విని కుమారులను ప్రార్థించు, వారు నీ చూపును పునరుద్ధరిస్తారు అని చెప్పాడు. ఉపమన్యువు అశ్విని కుమారులను ప్రార్థించాడు. అతని భక్తికి మెచ్చిన అశ్విని కుమారులు ప్రత్యక్షమై అతని చూపును పునరుద్ధరించడానికి ఒక ఔషధ తామరను ఇచ్చారు. కాని ఉపమన్యువు, నా గురువు అనుమతి లేకుండా నేను దీనిని తినను అని చెప్పాడు. అశ్విని కుమారులు, మీ గురువుగారు కూడా ఒకప్పుడు మా ఔషధాన్ని తన గురువు అనుమతి లేకుండా తీసుకున్నారు అని చెప్పారు. అది విన్నా కూడా ఉపమన్యువు అంగీకరించలేదు. అతని విధేయతకు మెచ్చిన అశ్విని కుమారులు ఔషధం లేకుండానే అతని చూపును పునరుద్ధరించారు. ఇది చూసిన ధౌమ్య ఋషి ఆనందించాడు. అతను ఉపమన్యువుకు వేదాలను చదవకుండానే ఆ జ్ఞానం స్వయంగా అతనికి వచ్చే వరాన్ని ఇచ్చాడు. అలా ఒక ఆకలితో అలమటించిన బాలుడు గురువు పట్ల విధేయతతో దైవిక జ్ఞానాన్ని సాధించాడు. ఈ కథ మనకి గురుశిష్య సంబంధం, ఆధ్యాత్మిక సాధన మరియు భక్తి యొక్క శక్తిని వివరిస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.